వేడి వేడి అన్నంలో చిన్న ఉల్లిపాయ బెండకాయ పులుసు చేసుకుని పచ్చిమిరపకాయ తింటుంటే టేస్ట్ అదిరిపోయింది. నమస్తే బ్యాచులర్ మావులు. ఈ రోజు ఇంట్లో 12 అవుతున్నా ఇంకా వంట ప్రిపేర్ చేయలేదని చెప్పి నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నా. చిన్న ఉల్లిపాయలు బెండకాయ పులుసు అయితే పెడుతున్నాను. ఒక 3 టమోటాలు, చిన్న ఉల్లిపాయలు, మంచి సైజు ఎర్రగడ్డలు తీసుకుని అయితే కట్ చేశాను. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు అయితే వేసేసాను. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు అయితే ఆ నూనెలో వేసి బాగా అయితే వేయించేసాను. తర్వాత ఎర్రగడ్డలు వేసి గోల్డ్ రంగు వచ్చేంత వరకు అయితే వేయించాను. అందులో టమోటాలు వేసి బాగా ఒక్కసారి అయితే నీట్ కలిపెట్టేసాను. నూనెలో వేగించేసాను. ఆ టమోటాలు బాగా వాడిన తర్వాత కొంచెం పసుపు, కారం, అలానే ధనియాల పొడి అయితే వేసి నీట్ గా ఒక్కసారి అయితే ఆ నూనెలో బాగా అయితే వేయించేసాను. నూనె పైకి తేలాక ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు అయితే అందులో వేసాను. ఆ మసాలా బాగా పట్టేంత వరకు అయితే నీట్ గా అయితే కలిపెట్టేసాను. అది పచ్చివాసన పోయినాక ముందుగా చింతపొడి పులుసు అయితే పోసేసాను. తర్వాత పులుసుకి సరిపడా నీళ్ళైతే పోసేసాను. దాంట్లో ఒక్కసారి కలిపెట్టేసి మూత అయితే పెట్టేశాను. ఒక 15 నిమిషాలు ఆగి అందులోకి మిరియాల పొడి అయితే జల్లేసాను. ఆ చిన్న ఉల్లిపాయలు చూడండి ఎట్లా ఉన్నాయి పులుసులో. మీరు ఎప్పుడైనా చిన్న ఉల్లిపాయలతో కర్రీ చేస్తుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఒక 20 నిమిషాలు ఆగి దించేసుకున్నాం అంటే మన చిన్న ఉల్లిపాయ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోద్ది. అది వేడి వేడి అన్నంలో వేసుకుంటుంటే చెయ్యి కూడా కాలిపోతుంది. అసలు ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బో స్వర్గమే స్వర్గము. చిన్న ఉల్లిపాయ బెండకాయ పులుసు అయితే టేస్ట్ కత్తక్కని వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సరే అయితే ఉంటా, మళ్ళీ కలదు నెక్స్ట్ వీడియోలో.